విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తారు. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే. మీ లలిత జ్యువెలరీలో తక్కువ తరుగు. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు. సో గెలుపు ఓటములు అనేవి అంటే సర్వసాధారణం రాజకీయాల్లోని. అలాగే ఎమోషనల్గా కొన్నిసార్లు బెండ్ అవ్వచ్చు, కొన్నిసార్లు నుంచి ఇబ్బంది పడే పరిస్థితులు రావచ్చు, ఒకసారి హైపర్గా ఉండొచ్చు, ఇలాంటివన్నీ పరిస్థితులు ఉంటాయి కదండి. సో ఎప్పుడైనా రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాము అని బాధపడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయండి? మొదటి ఓటమి తర్వాత ఒక విషయంలో బాధపడ్డాను. గౌతు కుటుంబానికి 3వ జనరేషన్ ద్వారా నా ద్వారా మొదటి ఓటమి అది. తాతయ్య గారు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి ఎంపీగా గెలిచి రంగా గారిని గెలిపించుకొని ఆయన అది గౌతు లచ్చన్న గారు ద గ్రేట్. నాన్నగారు 6వసారి ఓడిపోయారు, 7వసారి మళ్ళీ అంటే ఎమ్మెల్యే గెలిచారు. వాళ్ళకి ఎవరికి ఓటమి అనేది మొదట్లో రాలా. నా జీవితంలో మొదటి ఓటమి గౌతు కుటుంబానికి 3వ తరానికి నుంచి నా మొదటి ఓటమి వచ్చిందని బాధపడ్డాను. ఇక మరి అంటే కన్నీళ్ళు తెచ్చుకున్న సందర్భం ఏంటంటే, ఓడిపోయిన తర్వాత మీరు అన్నారే ఓటమి గెలుపులు రాజకీయ జీవితంలో సమానం, ప్రజల్లో ఉండడం మనకి ముఖ్యమని తాతగారు నాన్నగారు నేర్పించే పంపించారు. కాబట్టి కొంచెం బాధపడ్డా మళ్ళీ నార్మల్ స్ట్రీమింగ్ లోకి వచ్చాం. ఈ లోపల కరోనా వచ్చి ఒక 3-4 months అందరికి రాజకీయ ప్రజా జీవితానికి దూరం చేసింది. అప్పలరాజు గారు ఎప్పుడైతే సోషల్ మీడియాలో అగౌరవించడం వేరు, విమర్శ చేయడం వేరండి. చాలా మందికి ఆ రెండింటి డిఫరెన్స్ తెలియట్లేదు. విమర్శకి నేను చాలా ఫస్ట్ ముందుంటా, విమర్శకి చాలా ధీటుగా సమాధానం చెప్తా. ఎందుకంటే అది తప్పై ఉంటే నిజంగా నేను చేసుంటే యాక్సెప్ట్ చేస్తాను, దిద్దుకుంటాను. తప్పు కాకపోతే అవతల వాళ్ళని ధీటుగా ఎదుర్కొనే తత్వం నాది. విమర్శించుకోవడం రాజకీయ పార్టీలు మేము అదే అడుగుతున్నాం. సపోజ్ నేను గాని నా తండ్రి గారు గాని ఏదైనా మాట ఇచ్చి నెరవేర్చకపోతే, అమ్మ శిరీషమ్మ మీ నాన్న ఇలా అన్నారు ఏంటి సమాధానం అంటే, తప్పుంటే ఒప్పుకునేదాన్ని, లేదా ఇంకొంచెం టైం. అలాగా విమర్శల్ని నేను చాలా ఆహ్వానిస్తాను, కానీ అగౌరవం కూడా కాదు, అసభ్యం అశ్లీలంగా. నా దగ్గర ఇవాళే మార్నింగ్ కోర్టుకు వెళ్ళాను సబ్మిట్ చేయడానికి. మీరు ఒక్కసారి ఆ సోషల్ మీడియాలో ది గ్రేట్ తాజా మాజీ మంత్రి అప్పలరాజు గారు, ఆయన ఎన్ని ఫేక్ అకౌంట్స్ తో ఉన్నాయి కూడా, అకౌంట్స్ తో కూడా నేను కంప్లైంట్ ఇచ్చాను. 35 ఫేక్ అకౌంట్స్ తోని అసభ్యంగా. అంటే ఒక ఆడపిల్లగా నేను ఎప్పుడు వినని భాష, ఎప్పుడు అసలు నేను ఎదుర్కొంటానన్న భాషలో ఆయన నన్ను ఇబ్బంది పెట్టినప్పుడు మొదటిసారి కన్నీళ్ళు పెట్టుకుని సమాధానం. ఎందుకు ఈ రాజకీయాలు ఎంత భయంకరంగా ఉన్నాయి, వెళ్ళిపోదాం అనుకున్న ఇది కూడా నేను ఫీల్ అయ్యాను. నాన్నగారు కూడా సరే సార్కి ఒక మాట చెప్పాలి కదా, సడన్ గా వదిలేయకూడదు, ఇంకొకరిని ఎత్తుక్కుంటారు, ఒక 2 months లోనే పెట్టాను కూడా. అంటే నా బాధ భరించలేక ఆ భాష చూసి 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన గౌతు శివాజీ గారికి, లచ్చన గారి మనవరాలికి వాళ్ళ స్వస్థలంలోనే ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదని బాధపడి వదిలేమన్న సంఘటన కూడా జరిగింది. అయితే అప్పలరాజు గారు నా పరిధి దాటి, నా తండ్రి పరిధి దాటి, అసలు నా రాజకీయ జీవితానికి నా తాలూకా పార్టీకి ఏమాత్రం సంబంధం లేని స్వతంత్ర సమరయోధులైన గౌతు లచ్చన గారి మీద కూడా దాడి మొదలు పెట్టాడు. ఎందుకు? అప్పలరాజు ఒక సైకోపాత్ అనుకోవాలండి. ఎందుకంటే ఏ రోజైనా గౌతు కుటుంబం అన్నది ఆయనకి డేంజరే. సరే ఆ రోజు ఒక వేవ్లోనే ఆయన గెలిచాడు, శిరీష ఓడిపోయింది, కానీ ఈ అమ్మాయి ఇక్కడ కానీ ఉంటే ఖచ్చితంగా మళ్ళీ ఆ అమ్మాయి గెలుస్తుంది భయంతో నా బ్రాండ్ నేమ్ ఎవరు? లచ్చన గారు. లచ్చన గారి తాలూకా ఆయన తాలూకా ఐడెంటిటీనే నాశనం చేయడానికి ట్రై చేశాడు. అసలు గౌతు లచ్చన గారు ఒక స్వతంత్ర సమరయోధులు కాదు, ఆయనని అసలు స్వతంత్ర సమరయోధులు కాదని ప్రూవ్ చేయడానికి ఆయన విగ్రహాలు తీసేస్తానని తప్పుడు మాటలతో. దెన్ ఐ డిసైడెడ్, నాకు ఇంకొక పిల్లర్ నా హస్బెండ్ తో పాటు మా అమ్మ, ఆమె కడప జిల్లా నుంచి వచ్చింది. ఎక్కడో దగ్గర ఆ జీన్స్ ఉంటాయి కదా. నువ్వు ఈ రోజు రాజకీయాల నుంచి బయటికి వెళ్ళిపోతే గౌతు శిరీష వెళ్ళిపోయిందంటారు, గౌతు లచ్చన మనవరాలు భయపడి పారిపోయిందంటారు. ఎవడో ఒక వెధవ గాలికి ఎగురుకొచ్చి ఎమ్మెల్యే అయినంత మాత్రాన కొన్ని వీధి కుక్కలతో అర్పిస్తుంటే నువ్వు భయపడిపోవాలా అని ఒక మోటివేషనల్. నిజంగా ఆ స్టేజ్ లో ఉన్న ఐదర్ ఇట్స్ ఏ ఫీమేల్ గాని మేల్ గాని కుటుంబం తాలూకు సపోర్ట్ లేకపోతే ముందుకు రాలేరండి. ఇటు నా భర్త గాని, నా తల్లిదండ్రులు గాని, నా అత్తమామలు గాని ధైర్యంగా ఉండు, లెటస్ ప్రొసీడ్ అన్నప్పుడు ఐ డిసైడెడ్ ఈ అప్పలరాజు గారి సంగతి చూద్దాం. ఎందుకంటే బేసిక్ మినిమం వాల్యూస్ పాటించట్లేదు. శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన్ గారు ఉన్నారు, ధర్మాన సోదరులు ఉన్నారు, ఈయన తమ్మినేని సీతారాం గారు ఉన్నారు. మా పార్టీలో ఉన్నప్పుడు ఆయనతో నాకు పరిచయం, ఈ రోజుకి కనిపిస్తే మావయ్య అనే పిలుస్తాను. అలాగే కళావతి గారు ఉన్నారు, చాలా మంది పెద్దలు ఉన్నారు. ఎవ్వరు కూడా వాళ్ళ పరిధులు దాటి అవతల వాళ్ళ మీద
ముఖ్యంగా సర్దార్ గౌతులచ్చన గారిని అనే అంత ధైర్యం ఎవరు చేయలేదు ఈ నీచమైన అప్పలరాజు తప్పితే. సో అలాంటివన్నీ నేను వదిలేస్తే పలాస విల్ బి ఇన్ ద డేంజర్. ఐ అండర్స్టూడ్. సో పోరాటం చేస్తాను, పోరాటానికి నాకు ప్రజలు అండగా ఉన్నారు, నా పార్టీ అండగా ఉంది, నా కుటుంబం నాకు ధైర్యం ఇస్తుందని కాబట్టి ఐ డిసైడెడ్ టు ఫైట్ విత్ అప్పలరాజు గారు. కానీ మీరు అన్నారే ఆ టైంలో మాత్రం ఆ కమెంట్స్, ఆ సోషల్ మీడియాలో అంత అశ్లీల అసభ్యమైన మార్ఫింగ్ ఫోటోలు చూసి మాత్రం అనవసరంగా వచ్చాను రాజకీయాల్లో కానీ బాధపడిన రోజులు ఉన్నాయి. మేడం, అంటే సోషల్ మీడియా విషయానికి వచ్చినప్పటికీ అంటే చాలాసార్లు అంటే మహిళలు ఎక్కువగా దానికి గురవుతూ ఉంటారు, అంటే సోషల్ మీడియా హెరాస్మెంట్కి. అలాగే ఇప్పుడు మగవాళ్ళు కూడా అంటే వీళ్ళు వాళ్ళని కాదు, రకరకాలుగా ట్రోల్ చేస్తూ ఉంటారు, రకరకాలుగా. ఈ మధ్య ఒక ఇష్యూ కూడా జరిగింది కదండి, హీరో సాయిధరం తేజ్ స్పందించి ఆ ఇష్యూ మీద అంటే ఒక వీడియోలో ఒక ఫారినర్ ఒక కూతురు వయసు ఒక చిన్న పాపతో మాట్లాడుతూ ఒక చిన్న వీడియో చేసిన దాన్ని కొంతమంది ట్రోలర్స్ అసభ్య పదజాలంతో ట్రోల్ చేయడం, అది అనుకోకుండా హీరో సాయిధరం తేజ్ చూసి దాన్ని వెంటనే మన సీఎం గారు చంద్రబాబు గారికి, అలాగే మన హోమ్ మినిస్టర్ గారికి, అలాగే తెలంగాణ సీఎం గారికి, తెలంగాణ హోమ్ మినిస్టర్ గారికి ట్యాగ్ చేసి వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అనడం. నాకు తెలిసి ఇందాకే నేను చూశాను, అందులో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు కొంత సమాచారం కూడా ఉంది. అంటే ఇలాగా ఈ ట్రోలింగ్ కానీ ఇలాంటివి కానీ చాలా ఎక్కువగా గురవుతూ ఉంటారు జనాలు. అందులో రాజకీయాల్లో ఉండేవాళ్ళు ఇంకా ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు. సో అంటే ఇలాంటి అంటే ఒకప్పుడు రాజకీయాలు అనేవి అంటే ఇప్పుడు మీ ఫాదర్ కానీ మీ తాతయ్య గారు కానీ అంటే పాత తరం వాళ్ళని ఎవరిని అడిగినా కూడా అప్పుడు రాజకీయాలు అంటే ఒక గోల్డెన్ డేస్ అన్నట్టు చెప్తూ ఉంటారు. ఇప్పుడు రాజకీయాలు అనేది అంటే ఒక రకమైన దిగజారిపోయిందని చెప్పి మీలాంటి వాళ్ళు కూడా ఒప్పుకుంటూ ఉంటారు. ఎందుకు జరిగిందంటారు? ఇలాంటి పరిణామాలు ఎందుకు జరిగాయని మీరు భావిస్తూ ఉన్నారు? 2019 నుంచే స్టార్ట్ అయిందండి ఇది, అంతకుముందు లేదు. ఓకే. సర్దార్ గౌతులచ్చన గారు ఏ రోజు కాంగ్రెస్ పార్టీలో లేరు, తెలుగుదేశంలో అంతకన్నా లేరు. తాతయ్య గారు చనిపోయినప్పుడు ఆయనకి ఇటు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు సీఎంగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు కలిసి వచ్చి హైదరాబాద్ రవీంద్ర భారతిలోని ఆయనకి ట్రిబ్యూట్స్ ఇచ్చారు. అది పొలిటికల్ గా ఆయన ఏ రోజు మా తాతగారు ఆ రెండు పార్టీల్లో లేరే. అంటే ఒక రాజకీయ నాయకులు ఏ పార్టీ గాని, ఒక స్థాయి ఉన్న నాయకులకు ఒక రోషయ్య గారు కానీ ఎవరైనా కానీ అంటే ఒక స్పందించడం రాజకీయ ధర్మం. 2019 వరకు అదే విలువలతో కూడిన రాజకీయం జరిగింది. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద అశ్లీలంగా అసభ్యంగా మాట్లాడలేదే. ఆయన చేసిన పనులు కానీ ఆయన మీద ఉన్న కేసులు కానీ మాట్లాడారు తప్పితే ఏ రోజు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ పేర్లైనా మనకు తెలుసా? ఎందుకు 2019లో వస్తేందంటే ఒక విపరీతమైన మనస్తత్వం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ అప్పలరాజు గారు కూడా చాలా ఫాలో అవుతారండి జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన ఒక జగన్మోహన్ రెడ్డి గారికి కాంపిటెంట్ గా ఫీల్ అవుతారంటే ఆయనతో సమానంగా కాంటెంపరీగా. ఏదైతే సోషల్ మీడియా అన్నది మరి వాళ్ళకి ఎవరు ఆ రోజున్న పీకే ఐడియా ఇచ్చారో ఇంకెక్కడన్నా చుట్టూన్న పెద్దలు ఇచ్చారో కానీ సోషల్ మీడియాని అవతల వాళ్ళని కించపరచడం అనే స్థాయిని దాటి, విమర్శించడం అనే స్థాయిని దాటి కించపరచడం అనే స్థాయిని దాటి ఇళ్లల్లో ఉన్న మహిళల్ని కూడా తీసుకొని వచ్చి అసభ్యంగా అశ్లీలంగా మాట్లాడించారే. దానికి వేదిక మన అసెంబ్లీనా? ఈ జగన్మోహన్ రెడ్డి గారు, ప్రస్తుత సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు మాజీ సీఎం 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి సీఎం గారి భార్య గురించి మాట్లాడడానికి వీళ్ళందరినీ అసెంబ్లీకి పంపించింది. అలాంటి నీచ సంస్కృతి అంతకుముందు ఉందా? లేదే. అంతకుముందు ఎప్పుడు ఇలాంటి విలువలు లేని రాజకీయాలు జరగదు. కాదు మేడం, సరే అంటే మీరు అంటుంది దాన్ని సరే ఒకవేళ నిజమే ఒక ప్రామాణికంగా తీసుకోవాలనుకున్నా వైసీపీ వాళ్ళు ఏమంటారంటే యాక్చువల్గా మా కుటుంబాలని బయటకు తీసుకుని వచ్చింది టీడీపీ వాళ్ళు, అంటే టీడీపీ వాళ్ళ సోషల్ మీడియా, టీడీపీ వాళ్ళు మా కుటుంబాల్లో ఉండే మహిళల్ని కించపరుస్తున్నారు ఇలాగని చెప్పి వాళ్ళు కూడా అంటూ ఉన్నారు. అంటే మీరు వాళ్ళు మిమ్మల్ని అంటే దుమ్మెత్తిపోసుకోవడం తప్పితే అంటే ఇందులో నిజాలు ప్రజలకి తెలియదు. చాలా ఈజీగా చెప్పొచ్చు జగదీష్ గారు. మొదలు పెట్టింది ఎవరు? యుద్ధం మొదట ఎవడో ఒకరు మొదలు పెడతారు. వాడు యుద్ధం చేస్తుంటే ఖాళీగా చేతులు ముడుచుకొని కూర్చోలేరు కదా. కొంతవరకు ఆత్మ సంరక్షణకు వెళ్ళి ఇంకా లేదు వాడి స్థాయికి దిగి వాడికి సమాధానం చెప్పాలన్న స్థితి కూడా తీసుకొచ్చారు ఈరోజు వైసీపీ వాళ్ళు. వాళ్ళు మాట్లాడుతున్నారే మా ఆడవాళ్ళని తీసుకొచ్చారని. మనం చరిత్రలోకి వెళ్దాం. గత 10-20 years గా ఛానల్స్ ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, ఇప్పటికే డాక్యుమెంటరీస్ ఉన్నాయి. 2019కి ముందు ఎవరన్నా భారతమ్మ గారు గాని విజయలక్ష్మి గారిని గాని షర్మిలా గారిని గాని లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయిలు గాని కొన్ని వాళ్ళ పార్టీలో ఉన్న ఏ రాజకీయ నాయకులలో మహిళలు గాని టీడీపీ గాని ఇంకెవరన్నా అసభ్యంగా అశ్లీలంగా అసలు వాళ్ళ గురించి మాట్లాడారా?
అగౌరవంగా లేదే. ఆ కల్చర్ తీసుకొచ్చింది వైసీపీ. మేడం అంటే విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తాం. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే. మీ లలిత జ్యువెలరీలో అది లేదు. మార్కెట్లోనే తక్కువ తరుగు. వినాయకుడి కటాక్షంతో అందరింట్లో బంగారం, వజ్రం, వెండి నిండాలి. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు.